బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టూడెంట్ వీసాకు సంబంధించి కొత్త స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళ వీసాలకు సంబంధించి కూడా బ్రేక్ వేస్తున్నట్లు ఒక ఈమెయిల్ ద్వారా ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో విదేశాల నుంచి అమెరికాకి రావాలనుకుంటున్న స్టూడెంట్స్ కలలు ఇప్పుడు అక్కడితోనే ఆగిపోయాయి. అయితే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ట్రంప్ ఎన్నో కొత్త నిర్ణయాలకు నాంది పలుకుతున్నారు. అయితే ఎక్కువగా స్టూడెంట్ కి సంబంధించి స్టూడెంట్స్ వీసాకి సంబంధించి కూడా ట్రంప్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అక్కడ చదువుకునే విద్యార్థుల పరిస్థితి, అదేవిధంగా ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో అమెరికాకు రావాలంటే కూడా భయపడేలా కొన్ని కొత్త ఆంక్షలు కూడా ఉండబోతున్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే ఈ కొత్త స్టూడెంట్ వీసాల దరఖాస్తుకు సంబంధించి కూడా బ్రేక్ వేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల వీసా ఇంటర్వ్యూకి సంబంధించిన షెడ్యూల్ ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే యుఎస్ ఎంబసీలకు మెయిల్ ద్వారా ఈ ఉత్తర్వులను జారీ చేశారు ట్రంప్. తక్షణమే ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వెంటనే అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పారు. దీంతో ప్రపంచ దేశాల విద్యార్థులు కూడా అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భారత విద్యార్థుల్లో కూడా ఆందోళనతో పాటు గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వీసా వచ్చేస్తే అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. లోన్స్ కి సంబంధించి ఆర్థికంగా కూడా చాలా మంది స్టూడెంట్స్ లోన్ తీసుకోవడమో లేదా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బులు సేకరించి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువగా భారతదేశ విద్యార్థుల ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్దర్ గా ఈ విదేశీ విద్యార్థులకు సంబంధించి కూడా సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా ఇప్పుడు అమెరికా దృష్టి పెట్టింది. స్వదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అనే దానిపైన కూడా దృష్టి సారించారు. స్పెషల్ గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించి కూడా సర్వైలెన్స్ నిర్వహిస్తుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి ఉంటాయి. అయితే కొత్తగా ఎలాంటి వీసాలను అనుమతించని ట్రంప్ ఇప్పటి వరకు కూడా షెడ్యూలింగ్ జరిగిన ఇంటర్వ్యూలు సజావుగా సాగుతాయని కూడా యుఎస్ విదేశాంగ మంత్రి కూడా వెల్లడించారు. అయితే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ట్రంప్ తను తీసుకునే సంచలనమైన నిర్ణయాలతో చాలా మందికి కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేయాలనుకున్న విద్యార్థులకు ఇది బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు వెంటనే తక్షణమే నిలిపివేయాలని కూడా ఆదేశించింది ట్రంప్ సర్కార్. అయితే తదుపరి గైడ్ లైన్స్ వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటరీ అపాయింట్మెంట్ క్యాన్సల్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారత విద్యార్థులకు ఈ నిర్ణయంతో పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. అయితే మొత్తం మీద చూసుకుంటే కొత్త ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థి అదే ఫినాన్స్ కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, బిజినెస్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన ఎక్స్చేంజ్ విజిటర్ వీసా మీద ఇంటర్వ్యూ తక్షణమే నిషేధించారు. అయితే ప్రధానంగా విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా సోషల్ మీడియా స్క్రీనింగ్ అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంతకం చేసిన పత్రాలను కూడా పొలిటికో సమాచారంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సోషల్ మీడియా స్క్రీనింగ్. అయితే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ విషయానికి వచ్చేసరికి గతంలో కూడా మనం చూసాం. యుఎస్ లో ఏదైతే పాలస్తీనా ఇంకా గాజాకు సంబంధించి, అదేవిధంగా అమెరికాకి అగెయిన్స్ట్ గా ఎవరైనా ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా పొరపాటున కూడా అమెరికా దేశానికి సంబంధించి అగెయిన్స్ట్ గా ఏదైనా పోస్ట్ కి లైక్ కొట్టినా ఇలాంటి వాటికి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అమెరికన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తామని కూడా విద్యార్థులను హెచ్చరించింది ట్రంప్ సర్కార్. సో ఇదే నేపథ్యంలో ఇవే ఆంక్షలను కొనసాగింపుగా ఎవరైతే కొత్త వాళ్ళు అమెరికాకి వస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ పైన కూడా దృష్టి పెట్టింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచో లేదా ఇతర దేశాల నుంచో అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ని కంప్లీట్ గా స్క్రీన్ చేసి వాళ్ళు ఎలాంటి కాంటెంట్ పెడుతున్నారు, వాళ్ళు ఎలాంటి భావజాలాలు కలిగి ఉన్నారు,
ఒకవేళ వాళ్ళు అమెరికాకి వచ్చిన తర్వాత అమెరికాలో వాళ్ళు మాట్లాడే మాటలు అమెరికాకి అగైన్స్ గా ఉంటాయా అనే కోణంలో కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా, అది ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో వీళ్ళు ఎలాంటి కాంటెంట్ని లైక్ చేస్తున్నారు, ఎలాంటి కాంటెంట్ వీళ్ళు ఫీడ్ చేసుకుంటున్నారు అనే కోణంలో క్షుణ్ణంగా సోషల్ మీడియా స్క్రీనింగ్ ద్వారా ఆయా అకౌంట్స్ని స్క్రీన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ వీసా అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది, జారీ చేయడం జరుగుతుంది అంటూ కూడా ప్రజెంట్ అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చిన ఉత్తర్వులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడింది, గందరగోళంలో పడింది. చాలా వరకు అమెరికాకి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తుంటారు. మన దేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు, అది వెదర్ ఇట్ ఇస్ యుఎస్ ఆర్ కెనడా కావచ్చు ఆర్ ఎనీ అదర్ నేషన్, మన కంట్రీ నుంచి చాలా మంది కూడా వెళ్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజెంట్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ డెసిషన్ అయితే ఉందో అది కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎక్కువగా విద్యార్థుల పైన దీని భారం పడబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఐఎల్స్ రాసి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దానికి ఫీజు చెల్లించి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు కావచ్చు, లోన్ ద్వారా, ఫినాన్స్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు డబ్బులు సేకరించి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన షాక్ తో వాళ్ళ భవిష్యత్తు ఏంటా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ప్రధానంగా తమ దేశానికి వచ్చి చదువుకునే విద్యార్థుల డిజిటల్ కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేసేందుకు అమెరికా ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రక్రియ ఏ అంశాలపై దృష్టి సారిస్తుందో అమెరికా ఇంకా పేర్కొనలేదు. ఆ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటే ఒకవేళ సోషల్ మీడియాలో ఏదైనా అమెరికాకి అగేన్స్ట్గా పోస్ట్ పెట్టినా లేదా ఏదైనా వాళ్ళకి అగేన్స్ట్గా భావజాలాలు ఉన్నా వాటిని డిలీట్ చేస్తే సరిపోతుందా, లేదా ఆ ప్రక్రియ అంతా, ఆ ప్రాసెస్ అంతా ఎలా సాగుతుంది అనేది కూడా అమెరికా ఇంకా దానిపైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే దీనిపైన ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి అమెరికన్ క్యాంపస్లో నిరసనలు ఇటీవల చెలరేగిన సంగతి మనందరికీ తెలిసిందే. విదేశీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక, యూదులకు వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు అమెరికా సహకరిస్తూ వస్తుంది. గాజా ఇంకా పాలస్తీన్లో జరుగుతున్న మారణ కాండకు కూడా అమెరికా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే పాలస్తీన్లో అదేవిధంగా గాజాలో మారణ హోమం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసింది. ఏ రకంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండే అమాయక ప్రజలపైన దాడి జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో చదువుతున్న విద్యార్థులు ఏవైతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయో అందులో చదువుకునే విద్యార్థులు ఈ మారణ హోమాన్ని ఆపాలి అంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. అమెరికన్ ప్రభుత్వం పైన, అదేవిధంగా రీసెంట్ గా బిల్ గేట్స్ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా బిల్ గేట్స్ ని ఉద్దేశిస్తూ కూడా ఆ పిల్లల రక్తం మీ చేతి మీద ఉందంటూ కూడా నిరసనలు చేశారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా మరికొత్త ఇబ్బందులు తలెత్తకుండా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్రోస్ దీనిపైన కూడా మాట్లాడుతూ ఈ విధానాన్ని వివాదాస్పదంగా పరిగణించకూడదు. విద్యార్థి అయినా, పర్యాటకులైనా, ఏ వర్గానికి చెందిన వీసా హోల్డర్స్ అయినా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తాం. దీన్ని వివాదాస్పదంగా పరిగణించకూడదని కూడా అన్నారు. అయితే ప్రధానంగా అమెరికా భద్రత, సామాజిక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాకు వచ్చి చదువుకుందాం అనుకున్న లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన ఉన్నారు. అదేవిధంగా వీసా ప్రక్రియ కోసం కొన్ని నెలలుగా వేచి చూస్తున్న వాళ్ళకు కూడా ఇది మరింత బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే అమెరికాకు ప్రధానంగా చదువుకోవడానికి భారత్, కొరియా, బ్రెజిల్, చైనా, నైజీరియా వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు పెద్ద మొత్తంలో వస్తుంటారు. ఇక అమెరికా తీసుకునే నిర్ణయంతో విశ్వవిద్యాలయంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై భారీ చర్యలు ఇప్పటికే తీసుకున్నారు. యుద్ధ వ్యతిరేకతను ప్రోత్సహించిందని విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును కూడా తొలగించారు. అయితే ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయంపై ఇప్పటికే స్టే విధించింది.